హాయ్ అండి, అందరికీ నమస్తే. సో నేను ఈ వీడియో ద్వారా మీకు కొన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నాను. ఇది విలేజ్లో మా ఇంటి దగ్గర ఉన్నటువంటి చిన్న గార్డెన్ అండి. ఇది వచ్చేసి అవిసె గింజల చెట్టు అనమాట. సో అవిసె గింజల చెట్టు దగ్గర ఉన్నాను నేను ప్రజెంట్. ఇక్కడ వచ్చేసి గోంగూర. సో ఈ గోంగూర వచ్చేసి ఇది పట్నం గోంగూర అంటామండి, దీన్ని ఎర్ర గోంగూర అని అంటాం. బాగా ఫుల్గా వీటికి పూత వచ్చేసింది. సో వీటి నుంచి మనకి సీడ్స్ కూడా మనం గ్యాదర్ చేసుకోవచ్చు. నేను ఒక సీడ్ని మీకు చూపిస్తాను చూడండి. అబ్బా చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇది రావడం లేదు. చూడండి, ఈ ఫ్లవర్ని ఇలా మనం ఓపెన్ చేస్తే ఇందులో లోపల సీడ్స్ వస్తాయన్నమాట. సో చూడండి, ఈ సీడ్సే బాగా డ్రైగా అయిపోయిన తర్వాత, ఎండిపోయిన తర్వాత చెట్టు మీదనే ఎండబెడతారు. ఇవి చెట్టు పైన ఎండిపోయిన తర్వాత ఇవి విత్తనాలు మనం వేసుకుంటే మనకి గోంగూర నారు వస్తుంది. ఆ నారుని తీసుకెళ్ళి ఇలా విడివిడిగా చెట్లను నాటుకుంటారు. సో ఓకే, నెక్స్ట్ ఇక్కడ వంకాయ చెట్టు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది వంకాయ చెట్టు బాగా ఫుల్గా పూత పట్టేసింది. చూసారుగా, ఇదిగోండి వంకాయలు ఫ్రెష్గా తాజాగా ఎలా ఉన్నాయో. సో విలేజ్లో అన్నీ మనం ఇంటి చుట్టూ బాగా పెంచుకోవచ్చు అండి, అన్నిటికీ కన్వీనియంట్గా ఉంటుంది. చూడండి, ఇలా వంకాయ పూతలు చిన్న చిన్న పిందెలు పెట్టేశాయి చూడండి ఇక్కడ. సో ఫ్రెష్గా ఇది వచ్చేసి మా ఆడబిడ్డ వాళ్ళది అండి ప్లేస్. సో ఈ చెట్లు అంటే బాగా ఇష్టం తనకి. అన్ని చెట్లు ఇక్కడ వేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను మిరియాల చారు తయారు చేయబోతున్నాను. అది ఎలా తయారు చేయాలో తయారీ విధానం మీకు తెలియజేస్తాను. మిరియాల చారు కోసం కావాల్సిన పదార్థాలు వచ్చి ఒక పెద్ద సైజు తెల్లగడ్డ ఇలా పాయలుగా విడగొట్టుకొని పెట్టుకోవాలి. జీలకర్ర 2 టేబుల్ స్పూన్, అల్లం 1 ఇంచి, ఎండుమిర్చి 3, మిరియాలు 2 టేబుల్ స్పూన్, అలాగే ఒక నిమ్మకాయ సైజు చింతపండు, కొత్తిమీర, పచ్చి కరివేపాకు, అలాగే బాగా పన్నినటువంటి టమాటోలు 5. సో ముందుగా మనం మిక్సీ జార్ని తీసుకొని అందులో మనం ఇప్పుడు చూపించినటువంటి ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ ఇవన్నీ మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిర్చిని నేను ఇలా కట్ చేసి వేసుకున్నానండి. సో మనం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఒకేసారి అన్నీ కలిపి మనం గ్రైండ్ చేసుకోవచ్చు. సో వెల్లుల్లి, మనం పొట్టు తీసినటువంటి వెల్లుల్లి కొన్ని, అలాగే పొట్టు తీయని వెల్లుల్లి కూడా కొన్ని నేను ఇక్కడ యాడ్ చేశాను. అల్లం ముక్కను కూడా ఇలా సన్నగా తరిగి ఉంచుకున్నాను. సో ఇది కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ యాడ్ చేస్తూ వస్తున్నాను 1 by 1. ఈ తెల్లగడ్డని నేను కొన్ని గడ్డల్ని ఇలా ఒలిచి ఉంచుకున్నాను, కొన్నిటిని ఇలాగే పొట్టుతో యాడ్ చేస్తున్నాను. వ్యూవర్స్లో కొంతమంది మంచిగా కామెంట్ చేస్తున్నారు.
ఇలాంటి కామెంట్స్ చాలా ఎంకరేజింగ్గా ఉంటాయి కాబట్టి సో తప్పకుండా మీ యొక్క ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా ఇవన్నీ మనం యాడ్ చేసాము. అలాగే ఫ్రెష్గా ఉన్నటువంటి మన కరివేపాకుని బాగా క్లీన్ చేసి ఒక గుప్పెడు కరివేపాకుని నేను మిక్సీ జార్లో వేసేసానండి. ఇవన్నీ కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఎటువంటి వాటర్ మనం అవసరం లేదు, డ్రైగానే ఇలాగే మిక్సీలో మిక్స్ చేసేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా మిక్సీ పట్టేసుకున్నటువంటి మిశ్రమం ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని మనం లైట్గా బరకగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. పూర్తిగా ఫైన్గా గ్రైండ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. లైట్గా బరక ఉంటే మంచి టేస్ట్ ఉంటుంది. సో మరీ ఫైన్ పౌడర్ చేయకూడదు. సో ఇలా రెడీ చేసి పెట్టుకోండి. సో దీన్ని మనం ఒక బౌల్లోకి మార్చుకుందాం. రెండు నుంచి 3 గరిటెల నూనెను తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ మిరియాల చారు ఇదే క్వాంటిటీలో మీరు చేసినట్లయితే 2 నుంచి 3 రోజులు మీరు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. బయట పెట్టినా కూడా చెడిపోదు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి మీ ఒపీనియన్స్ని ఖచ్చితంగా కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మనం పోపు గింజలు యాడ్ చేసామండి. ఇక్కడ ఆవాలు, జీలకర్ర యాడ్ చేసాము. ఇవి చిటపటలాడిన తర్వాత మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఆ మిశ్రమాన్ని ఈ ఆయిల్లో వేసి మనం వేయించుకోవాలి. పూర్తిగా డ్రైగా అయ్యేలాగా, రోస్ట్గా అయ్యేలాగా ఫ్రై చేయకూడదండి. జ్ఞాపకం ఉంచుకోండి. జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ మనం స్టవ్ ఫ్లేమ్ని కూడా సిమ్లో ఉంచి వేయించుకోవాలి. ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకు నేను మళ్ళీ యాడ్ చేశాను. ఇక్కడ కూడా కరివేపాకు కొంచెం ఎక్కువగానే నేను ఇక్కడ వాడాను. సో పచ్చి కరివేపాకును యాడ్ చేసుకున్నాం. ఇలా స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. చూసారుగా, ఇలా వేగుతూ ఉన్నప్పుడే మనకి మంచి సువాసన వస్తుంది. మిరియాల చారు వాసన మనకు ఈ ఫ్లేవర్ అప్పుడే వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది బాగా వేగిపోయిందండి. కాబట్టి ఫ్రెండ్స్, స్టవ్ ఫ్లేమ్ని ఎప్పుడు కూడా మనం మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ ఉంచకూడదు. స్టవ్ ఫ్లేమ్ని లో ఉంచేసి సిమ్లో ఉంచి మనం ఈ మిశ్రమాన్ని వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇందులో మనం టమాటోస్ని గుజ్జు తీసి ఉంచాం కదా, ఆ టమాటోస్ని అలాగే 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడినటువంటి ఉప్పును కూడా మనం యాడ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఒకసారి అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. చూసారుగా, ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం ఇందులో చింతపండు పులుసును యాడ్ చేసుకొని పులుపుకు తగినంతగా వాటర్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ చారును వేడి చేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోను చూడండి. అలాగే రకరకాలైనటువంటి రసం, చారు అని డిఫరెంట్గా టమాటో రసము, చింతపండు రసం ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు కదా. సో ఒకసారి ఇలా మిరియాల చారును ట్రై చేయండి. మిరియాల చారు చాలామంది టమాటో యాడ్ చేయకుండా చింతపండుతోనే చేస్తూ ఉంటారు. సో ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు ఇష్టపడతారు. మళ్ళీ మళ్ళీ ఈ రుచిని మీరు చేసుకొని తినాలని అనుకుంటారు. తప్పకుండా ట్రై చేసి మీ ఒపీనియన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి, కొత్తిమీరని కూడా మనం చివరిలో యాడ్ చేయకూడదు. ఇక్కడే కొత్తిమీరని యాడ్ చేసి రసం పొరిలిన తర్వాత
స్టవ్ని ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా ఘుమఘుమలాడే ఘాటైన మిరియాల రసం మనకి సిద్ధమవుతుంది. చాలా చాలా స్పైసీగా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.